కాదు, ఉల్లిపాయ. అండి మీ అందరికీ. సో అయితే ఈరోజు ఒక కొత్త వీడియో తీయడానికి మేము ముందుకైతే వచ్చేసాం. ఏంటంటే మీకు అంతకుముందు ఒక క్యాంపింగ్ లాగా చేసాను కదా నైట్ టైంలో, నేను ఒక 15 మినిట్స్ వీడియో పెట్టి అంతకుముందు అది ఐడియా ఉంది కదా. సో అయితే ఆ చైన్కి అయితే మళ్ళీ రెండోసారి నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్తున్నాం, నేను నా భార్య వెళ్తున్నాం. సో అయితే అంటే రొటీన్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికి అయితే ఒక వీడియో చేస్తాం. అయితే ముందు చూస్తామండి. ఇప్పుడు మన చైన్కి అయితే బయలుదేరదాం. చిటితల్ని ఏం చేశారు అనుకుంటున్నారా? చిటితల్ని అయితే మా అమ్మకాడ వదిలిపెట్టేసి వచ్చాను. ఎందుకంటే ఏడన్నా కంచి నాయనమ్మ బాగాలేదనమాట, అత్తమ్మోళ్ళు ఏమో రేపు వస్తారంట. ఒక పండగ అప్పుడు ఎట్టో చర్చికి వెళ్ళాలి కదా, కుదరదని చెప్పేసి ఈ పూట నీళ్ళు పెడతాము. చైన్కి ఇంకో చైన్కి రేపు పెడతాము. ఇంకా చిటితల్లి అమ్మకాడ బాగుందంట, ఏడవట్లేదంట, అసలు అలవాటు అయిపోయింది. ఇంకా చైన్కి పోయిన తర్వాత చూపిస్తానండి మీకైతే. సరేనండి, ఇంకా ఇది వచ్చేసి మొక్కజొన్న చేను అనమాట. అంటే చేను ఉంది, ఆ చేనుకి అయితే రేపు కట్టాలి నీళ్ళు 3 ఎకరాలకి. టైం చాలా ఉందండి, టైం తక్కువే ఉంది, చాలా తక్కువ ఉంది మాకు. పండగలో పన్నిటికి నీళ్ళు కట్టేస్తే ముందు కొట్టాలా, అంటే బలం ముందు చిమ్మాలి. బలం ముందు చిమ్మితేనే మొక్క అనేది ఎదిగిద్ది అనమాట. అందుకని మా ఈ తొందర చేసి వెళ్తున్నాడండి. అంటే ఈ చేనుకి నీళ్ళు కట్టాలి కదా, పైనుంచి నీళ్ళు తీసుకుంటూ రావాలా. ముందు ఒక ప్లానింగ్ ఉండాలి, కాలువ చూసి చేనుని బట్టి. అందుకని చెప్పేసి కాలువ మీదకి వెళ్ళాడు. అమ్మ ఎంత ముళ్ళు ఉన్నాయి అంటే అంత ముళ్ళు ఉన్నాయి. కట్టలు అవసరం లేదు వంటకు, కానీ ఇదంతా శుభ్రం చేయాలి. ఇది అంతకుముందు ఇంటే వచ్చి అంటే మొక్కజొన్న ఎత్తనం పెట్టడానికి వచ్చి ఇది క్లీన్ చేసుకున్నాము. ఒకసారి బుడదాన్ని తీసుకొని కూడా వచ్చాము, అప్పుడు క్లీన్ చేసాము. ఇది మనకి ఈ ముందున్నంత ఏరియా క్లీన్గా ఉండాలి కాబట్టి క్లీన్ చేసేస్తాను. నేను ఏ విధంగా చేస్తుంది చూపిస్తాను, చూసేయండి. ఏం పార తీసుకెళ్ళా, కాలువ మీదకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అటు నుంచి వెళ్తావు, ఇటు నుంచా? జాగ్రత్త, చెప్పులే వేసుకొని వెళ్ళు. అంతలోపు ఇదంతా క్లీన్ చేసేద్దాం. మా ఆయన నీళ్ళు కట్టేలోపు ఇదంతా చేసేస్తే పారతో చెక్కడానికి బాగుండిద్ది ఎదర్ ప్లేస్ ఒకటికి. ఉండిద్దా ఉండదానండి, వదిలిపెట్టి వచ్చేసాము. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందంట, ఆడుకుంటుంది. ఆ పిల్లకి పుట్టిన కాడ నుంచి మా అమ్మని బాగా అలవాటు అయ్యేసరికి మా అమ్మ కాడే ఉండిద్ది. అసలు ఎప్పుడు పోయినా కానీ మా అమ్మ కాడ అది ఇది అని మాట్లాడుకుంటే మా అమ్మ కాడ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా అమ్మని చూసి ఉదయం నేను పాలిస్తారా బుడ్డి ఊరికి వెళ్తున్నానంటే నా కాడ నుంచి మా అమ్మ కాడ పోవడానికి ఏడుస్తుంది అనమాట. అంత ఇదైపోయింది చిటితల్లి మా అమ్మకి అయితే, అలవాటు అయిందనమాట బాగా. అందుకని చెప్పేసి అమ్మకాడ వదిలిపెడితే అస్సలు ఆడవట్లేదంట. చిటితల్లి కొంచెం లైట్గా జలుబు ఉంది కదండి, బొరుగులు తెచ్చిందంట. పప్పు చేసినా, మొత్తం పప్పు అన్నంలో కలిపి పెడతాను అని చెప్పి ఫోన్ చేసింది. సరే అని చెప్పాను. అలానే గ్యారెలు పోసిందంట, గ్యారెలు తినిద్దామా ఇంట్లోనే చేస్తున్నాను కదా అని చెప్తే సరేలేమా అని చెప్పాను. ఇంకా జలుబు వస్తువులు పెట్టుకుంటే జాగ్రత్త చూసుకుంటే అంటుంది. చిటితల్లేమో మా మా నాన్న అంటుంది ఫోన్లో. అయితే భలే నవ్వుతుందండి నా చిటితల్లి. అంత హ్యాపీగా ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడైతే మాత్రం ముందు ఇదంతా క్లీన్ చేద్దామని, టైం వచ్చేసి 12 అయింది. వంట చేయాలి కాబట్టి ముందు క్లీన్ చేస్తాను, ట్రైపోర్డ్ పెట్టి చూపిస్తాను, చూసేయండి. అంతా ముళ్ళని మరి అట్టుండిద్దేమో చూడాలా.
ఇదివరకైతే మొత్తం క్లీన్ చేసి నోడవాల గుట్టగా ఉండేది. ఇప్పుడైతే మా ఆయనకి పార కావాలంట, తీసుకెళ్దాం. ఎందుకంటే కాలువ చేనుకి నీళ్ళు కట్టడానికి వచ్చింది, కాలువ మీదకి వెళ్ళాలి. ఈ చేనే నీళ్ళు కట్టాల్సింది. అన్నీ తీసుకొచ్చాడు. ఇంటికి వెళ్ళావా? ఎండ మామూలుగా గైట్లో వేయాలి. ఇటు నుంచి వెళ్ళి రావాలి నీళ్ళు. చూడాల నేను కూడా ఎప్పుడు నీళ్ళు కట్టాం, ఇప్పుడే రావటం మా చేనుకి అయితే. మాగాడికి అయితే చూశాను కానీ మొక్కజొన్నకి కట్టేది నేను చూడలేదు అసలు. ఆ చేనుకి వచ్చాను, లాస్ట్లో వచ్చాను మళ్ళీ ఇప్పుడు. సరే బాగా చేను భలే ఉంది. ఈ చేను అయితే దీనికి మేము పడెత్తనాలు పెట్టింది కూడా లేదు, బాగా మెలిసింది. పెట్టడానికైనా వచ్చాం కానీ విత్తనాలు ఏమైనా వెళ్ళిపోయాం అనమాట వెనక్కి. ఇదైతే చూడటానికి చాలా బాగుంది. మేము వేసిన చేలో మొక్కజొన్న ఏదంటే ఇదే భలేగా ఉందన్నమాట చేను. వ్యవసాయం అనేది పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటుంది. మేమేం చేసామంటే ఆ 3 ఎకరాలకు చిన్న మిస్టేక్ అయింది. ఆ చేనుకి ఈసారి నేను మరి శుభ్రం చేసుకుంటున్నా. టెంట్ వేస్తున్నా మరి ఎట్టో చిన్నగా నేనే. ఓకే ఓకే, జాగ్రత్త, చెప్పులు వేసుకొని వెళ్ళు. వెజిటేబుల్సే కట్ చేసుకోవాలి కాబట్టి వెళ్ళిపోదాం. వెజిటేబుల్స్ అన్నీ ఇంటికాడే కడిగి కవర్లో పెట్టాను. ఇక్కడికి ముందు రంగంలో కాలం ఉండదని చెప్పేసి ఇది ఊడ్ చేయాలి మొత్తం. ఇది వచ్చేసి సెల్మాటికి పనికి వస్తాయి. ఇవి కూడా తీయమంటున్నాడు. ఎంత పక్కకు నెట్టేస్తాను. ఎంత గొట్ట, చేతులు ముళ్ళు కూడా గుచ్చుకున్నాయి క్లీన్ చేసేలోకి. ఈ చేతికి కూడా అంతే. నేను చూసారా అయ్యానమాట మొత్తం తెచ్చుకుంది. మా ఆయన వచ్చేసి చేను మీద అదే కాలువ మీదకి వెళ్ళాడండి నీళ్ళు తేయడానికి. అంటే నీళ్ళు చేనుకు పెట్టారు కదా. ఇది వచ్చేసి క్యాంపింగ్ టెంట్ అనమాట. దీని బ్యాగ్ గుండే కానీ మర్చిపోయిపోయాము, ఏడో మరి ఏడో. మంచిలు తెచ్చుకున్నాము. ఇక్కడ మంచిలో వద్దురే అని చెప్పేసరికి ఇంటికాడ నుంచే మంచిలు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి వెజిటేబుల్స్, చికెన్. టెంట్ పక్కన పెట్టేసుకున్నాం. బ్యాగ్లో ఇంతవరకు అయితే మనకు అవసరం అయ్యాయి. కొంచెం ఎండ వస్తున్నట్టుంది ఇంటి నుంచి. వీటిలో కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నామండి. అంటే చికెన్ అయితే వేసుకొచ్చాము, చూపిస్తాను. ప్యాడ్, షాప్, చేయి మంట పడుతుంది బాగా. అలానే చికెన్ పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇంట్లో వాటర్ పోసేసుకున్నాం.
కడిగినా కానీ మళ్ళీ కడుగు. ఏమో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ దీంట్లో వేసేసుకుందాం. ముందైతే టొమాటో, సో అయితే ఒక గంట పెట్టి 2 గంటలు పెట్టి గట్టి ట్రై చేస్తే చేలోకి అయితే నీళ్ళు ఇలా
చూపించడానికి నాకు సాధ్యమైంది. అది ఏ విధంగా చేశాను అది ఇప్పుడు ప్రాపర్గా చూపిస్తాను. సో ఇది నీళ్ళు కట్టడం నాకు ఇంతకుముందు అసలు రాదు. నేను రీసెంట్గానే నేర్చుకున్నాను. ఎవరంటే నాకు యాహోన్ అని మా మామ ఒక అతను ఉన్నాడు, తన దగ్గర నేర్చుకున్నా నీళ్ళు ఎట్ట పెట్టాలి ఇంకా తెలియదు. సో అయితే పట్ట ఈ విధంగా అడ్డంగా వేసి నీళ్ళైతే కడుతున్నాం. దీని పట్ట కింద పడతాను. సో అయితే కనబడుతుంది కదా, పట్ట అయితే ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ నీళ్ళైతే కడుతున్నాను. ఇక్కడ అడ్డి మట్టితో కట్టాలని చాలా కష్టం. అందుకని చెప్పేసి దీంతో అయితే పాసిబుల్గా ఉండిద్ది, చాలా కన్వీనియంట్గా ఉండిద్ది అని చెప్పేసి దీంతో అయితే కడుతున్నాను. ఇది కనబడుతుంది కదా, ఇప్పటికి ఇటు వయసు వచ్చేసి 30 రోజుల పైనే. ఆ విధంగా బోదెగా అంచుగా ఫస్ట్ అయితే ఆ చివరి నుంచి తడుపుకొని రావాలి. ఆ చివరి నుంచి తడుపుకొచ్చేలోగా ఈ బోదెలు అనేది సగం వాటికి తడిసి ఉంటాయి. అది ఎట్లా అంటే నీరు కొంచెం కిందకి దిగుతుంది. కొంచెం కింద దిగటం వల్ల నీరు అనేది కిందకు కూడా సగం వాటికి తడిసిపోయింది ఫస్ట్లో. సో అయితే మనం ఎప్పుడైనా కానీ నీళ్ళు పెట్టాలనుకుంటే లాస్ట్ నుంచి రావాలి. ఇదిగో ఈ విధంగా అన్ని బోదెలకి కట్టేసుకుంటూ లాస్ట్ నుంచి రావాలి. సో అయితే ఒకటిగా పెట్టుకుంటే చాలా మంచిది, బోదెలకి తొందరగా కన్వీనియంట్గా అయిపోయింది. ఇక్కడ వంకకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల్ని తీసేయడానికి నాకు ప్రాణం ఒప్పలేదు. అక్కడ ఉన్న మొక్కల్ని తీసేయడానికి నాకు ప్రాణం ఒప్పలేదు. అందుకని చెప్పేసి దాన్ని పక్కకు కొట్టాను. పక్కన మొక్కలు లేకపోతే ఆ పక్కన నుంచి బోధి కొట్టాను. సో అయితే బాగానే ఉంది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో అయితే వాటర్ ఈ విధంగా ఇక్కడ ఫుల్గా స్టోర్ అవుతుంది, కనబడుతుంది కదా. ఇప్పుడు నీళ్ళు అనేవి ఎక్కడ పోతున్నాయి అంటే ఒక్క బోధికి మొత్తం నీళ్ళన్నీ నడుస్తున్నాయి. సో అయితే అక్కడ తెగిందని డౌట్ ఉంది, అక్కడ తెగదులే. సో అయితే ఫుల్గా బాగానే పోతుంది కదా. ఈ విధంగా ఫుల్గా ఒక బోధికి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతే బోధి మొత్తం బాగా తడిసిద్దండి. చూసారు కదా, కనబడుతుంది కదా. ఒక బోధి కానీ ఈ విధంగా నడిపించగలిగితే పర్ఫెక్ట్గా తొందరగా పని అయ్యిద్ది. ఎందుకంటే ఒక బోధి నడవడం వల్ల తొందరగా చేను తడిసేసి తొందరగా అయిపోయింది. నేనే మందు కొట్టాను, ఈ జును పురుగు అయితే ఏ విధంగా పట్టిందో. ఈ పురుగు చచ్చే ఉండిద్ది, అది లాభం లేదు. ఇంకా రేపు ఒక్కరోజు బలం మందులు ఇవన్నీ వేసేసి ఇప్పుడు నీళ్ళు పెడతాం కదా, రేపు నానో డిఏపి కొట్టాలి. నానో డిఏపి కొట్టేసి తర్వాత 20 బలం 1, 2 యూరియా ఇలాగా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి వేసేస్తే ఇంకా సెట్. మళ్ళీ దీన్ని తిరిగి చూసే పని ఉండదు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కోటాలో ఒక మంది అయితే అయిపోయింది. ఇంకా దీనికి రెండో ఒకేసారి అతను నానో డిఏపి ఒకసారి, బలం మందు ఒకసారి. సో ఇది రెండో ఒకసారి వేయటం వలన మనకి బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఇక్కడితో మొక్కలు వరిగిపోయినాయి అంటే తడిసి పాపం నీరు అందగా అవి బతుకుతాయో బతకో చేసేదేమో బతకనేమో అని ఏడో ఒక మొక్క ఉంది. ఏంద్ర నాయన, సో అయితే నా చెప్పులు కొట్టకపోతుంది. వెయిట్ సో వెయిట్. ఈ విధంగా నీళ్ళు అన్ని చివరికి దాకా పారించి బోధకి ఎక్కాల నీళ్ళు, నిమ్మ ఎక్కాల నీళ్ళు. బారినీడు కాదు, చివరి దాకా బోధకి నీళ్ళు ఎక్కితేనే మనం పెట్టిన దానికి ఫలితం, లేకుంటే ఎటువంటి ఏ ఫలితం ఉండదు. పక్క మొక్కలన్నీ ఒరిగిపోతున్నాయి, నీళ్ళకి ఒరిగిపోతున్నాయి. ఇవి పైన మొలిసాయి, అందుకు లోన బిగువు మొలిసినవి అయితే బాగానే ఉంటాయి, పైన మొలిసినవి మాత్రం ఇంతే ఉంటాయి. సో ఈ విధంగా అయితే నీళ్ళన్నీ నడుస్తూ ఉంటాయి, చివరిదాకా పోతూ ఉంటాయి, ఇంకెట్టే పోతూ ఉంటాయి. ముందైతే ఆ చివరి కలిసిందంటే ఇటు పక్క ఈజీగానే అయిపోతుంది. సో అయితే ముందు ఆ చివరి కలవాలి. ఈనాళ్ళ కష్టం ఫలించింది, చూడాలి.
సో అయితే ఈ సంవత్సరం మొక్కజొన్నలో నాకు నెంబర్ 1 మొక్కజొన్న అయితే ఇదొకటే, నా సొంత చేను. ఇదొకటే పర్ఫెక్ట్గా జర్మినేషన్ అయితే వచ్చింది మొక్క శాతంలో. అయితే పోయిన కాడ చేసేదేం లేదు, కానీ ఉన్న కాడ మాత్రం నెంబర్ 1 వచ్చాయి. ఇంకా ఈ విధంగా నీళ్ళు నడుతూ ఉన్నాయి. అన్ని గండ్లు పడతాయి. అయితేలే నేను చివరి దాకా నెమ్మెక్కిద్దిలే, కానీ చివరికి పోయేదా చూసుకొని తర్వాత మళ్ళీ ఈ బోధంగా మలపాలి. అట్ట 1 by 1 తాడుకుంటా పోతే ఈ రోజుకైతే ఒడ్డెక్కుతాం కదండి సంగతి. మొత్తం అయితే చేశాను. చేసేటప్పుడు చూపిలేదండి, మా ఆయన కాలం మీదకి వెళ్ళాడు, గబగబా లేట్ అవుతుందని చేశాను. టైం వచ్చేసి 2:30 మధ్యలో అవుతుంది. పైనుంచి పూత రాలటం, నేను దాన్ని ఏరేయటం. ఇందాక బాగా రాలింది తట్టుకుంటా, నేనే మూత తీసి ఉంచాను, అందుకని ఏరుతున్నానండి. దాన్ని మళ్ళీ మీరు ఏదో ఒకటి అనుకోవద్దు, పురుగులు అయ్యాయి అని. ఇంక ఇప్పుడైతే మాత్రం కాలం వస్తుంది రావట్లేదు చూసి అడుగు, అంటే చివరం తడిసిందా లేదా అని చూడాలా. ఇంకా ఫోన్ చేయలేదు. కాలం అయితే ఇందాకలాగే ఉంది. పొయ్యి అది నిండిందో లేదో చూద్దామండి. ఫస్ట్లో కట్టిందట, చివరకు పోయి చూడాలా. ఆ బోధే నీళ్ళు వచ్చినాయా లేదని చెప్పి చూసి మళ్ళీ ఇంకో బోధకి నీళ్ళు మలిపితే అయిపోయింది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా ఏం ప్రిపేర్ చేసుకోలేదు, ఆకలి అవుతుంది. చిట్టలేమో ఇంకా ఆడే ఉందంట, నవ్వుతుంది. కూర మాట్లాడాను, ఎట్ట కట్టి నైట్ ఉంచాలా. ఈ చేలో పని అయిపోతే ఇంక నా చిట్టుతలతోనే ఉండొచ్చు. ఇంకా చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది. చేనైతే దిష్టి పెట్టవాలి. నేనే బాగుందని దిష్టి పెడతాను. మా చేని క్లాస్లో దిష్టి తీయాలా. ప్రస్తుతానికైతే పర్లేదండి, బాగుంది మాకు ఇప్పుడైతే. ఏంది ఇంకా రాలేదు, కాలువ మీదకి వెళ్ళాడు. సరేనండి, చికెన్ అయితే శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడైతే మాత్రం మ్యారినేట్ చేసేయాలి. టైం వచ్చేసి మా ఆయనకి ఆకలి అవుతుంది. టైం వచ్చేసి చూడు ఎంత అయింది, ఇంతవరకు ఏం కాలేదు అంటున్నాడు. అగ్గిపెట్ట మర్చిపోయామండి, అన్నీ తెచ్చుకున్నాం కానీ దానికోసం వెళ్ళాడనమాట. ఈ ఎముకలన్నీ తీసేసి మొత్తం ముక్కలు మ్యారినేట్ చేసేసుకున్నాం. మ్యారినేషన్ దేనికంటే చీకుల కోసం. అట్లుండిద్ది. అంత మెయిన్ మర్చిపోయాం అనమాట. పొయ్యి ముట్టిపోతే చేయలేం కదా, దాన్నే మర్చిపోయాం మేము. కొన్ని వాటర్ ఉంది. ఇంకా కాలు వేడే కాబట్టి శుభ్రంగా అడక్కొచ్చేసాను వీటిని. ఈ టమాటాలో ఉన్న గుజ్జు తీసేసుకోవాలి. పక్కన పెట్టేసుకో. దీనిలోన గుజ్జు మొత్తం తీసేయాలి. ఇది అవసరం లేదు మనకి, కర్రీలో వేసుకున్నాం. ఎప్పుడో మార్నింగ్ తిన్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంకోటికి తినలేదు. ఈ విధంగా ఫస్ట్ టైం అప్పుడు చేసుకున్నామండి పొట్టేలు ఉన్నప్పుడు. అబ్బా నోరు ఊరిపోయింది అనమాట. ఉల్లిపాయను కూడా అంతే సపరేట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా సేమ్. ఉల్లిపాయ లేయర్ తీసేసుకొని సరిపోయింది. ముక్కలు ఉన్నాయి ఇంకా.
దీంట్లో కావాల్సిన కారం ఉప్పు కూడా తీసుకొచ్చాను. ఇక ముందు వచ్చేసి ఉప్పు యాడ్ చేసేసుకున్నాం. ఉప్పు సగం పోయింది దీంట్లోనే. నెక్స్ట్ కారం పసుపు కూడా తెచ్చేసా. పసుపు లైట్గా పసుపు, కారం, ధనియా జీరా పౌడర్. ధనియా జీరా పౌడర్ విడిగా వేసుకురాకుండా కవర్లో వేసాను. దాంట్లో సాల్ట్ పడిపోయింది తగినంత. తర్వాత అల్లం వెల్లుల్లి. కొంచెం ఆయిల్. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చెయ్యి అయితే మామూలుగా మంటలేదు. దీంట్లో మిగతా చికెన్ వేసేసుకో. పైన గీ వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. నెయ్యి కూడా మొత్తం మ్యారినేట్ చేసాం కదా, మూత పెట్టేసుకుందాం దీనిపైన. చెయ్యి అయితే రేలమంట వేస్తుంది. ఈ కారాలు కూడా అన్నీ ప్యాకింగ్ చేసేసుకోవాలి. పొయ్యి అయితే ముట్టిస్తున్నాం మొత్తానికైతే. అగ్గిపెట్టి మర్చిపోయాము. ఇక్కడే ఆ పెద్దనంటే నాకు పెద్దనాన్న అవుతాడనమాట. ఆయన చెట్లు కోస్తున్నాడండి. చెట్లు కోస్తున్నాడని నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చి మా ఆయన చెప్పి లేకపోయి తీసుకొచ్చాడు. అది ఇప్పుడు కానొస్తుంది. కవర్ కూడా అవసరం లేదు, చిన్న సిద్దుగుంది, అదే సరిపోయా. సిదుగు బాగుంది, సిదుగు కట్లు బాగుంది. 4 అయిద్దంట కాలు వచ్చేలోపు. పొలాలు చీకులు గుచ్చటానికి పొలాలు వినపయ్యే. ముందు ఆనియన్, పసుపు అన్నీ వేసా. ధనియా జీరా పౌడర్ అన్నీ వేసా. చికెన్ పీస్ పౌడర్ ఇది బూయలేదు కొంచెం. ఏది ఉల్లిపాయ, చికెన్, టమాటా.
కరెక్ట్గా అంతే. డోక్లా మరి చీకులు చేయడానికి అది అదేది అదే 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 జల్లెడ దీంట్లో ఉంది. ఇది కూర్చుండుట సాగుతి చాకూడదు, అదిగో చాకూడదు. తొందరకి బుజ్జి ఇది ఎందుకు చెప్పు. జల్లెడ పెట్టడానికి చెప్పాగా, జల్లెడ సెట్ చేయడానికి అని. కర్రకు సరిపోతాయి అయింది. బాబు పోయినసారి ఏ బాబు పొలాలకు గుచ్చింది మనం. సో అయితే కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మనం చపాతీలు పులకాల్లాగా మంట మీద ఏ విధంగా అంటే చూపిస్తుందండి. ఆయిల్ వేసుకొని మనం చేసే ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మంట కనబడుతుంది కదా, మంట పైన ఈ విధంగా మనం చపాతీలు అనేది ఫ్రై చేస్తాం. అది అటే వేస్తాం, చూస్తామండి. బాగా పొంగుతాయి. దీంట్లో బాగా అనుభవం ఉంది మాకు చపాతీలు చేయటం. వంగిపోతుంది కర్ర. చాలు. ఇప్పుడైతే మంట మండట్లేదు. దీని పౌడర్ పూజ పిండేది అంటుకు పోతుంది బుజ్జి. అడుగు అంటే నేను ఇంత పొడి పిండి పెట్టాను. కొంచెం దాంట్లో వద్దు. షట్ ఫస్ట్ చపాతీ అడ్డం తిరుగుతుంది. సో లైట్గా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలంటే అటు ఇటు టర్న్ చేసి దాన్ని పక్కన పెట్టి దీన్ని దాని మీద వేయాలి. అవి అత్తలకు వచ్చి పొలం సో అయితే కనబడుతుంది కదా, ఆ విధంగా అయితే చేద్దాం. ఇంకా కట్లు కొయ్యటం అయిపోలేదు వాళ్ళది. వాళ్ళు తెల్లారు పోతూనే ఉంటారు. ఎంతకు కొన్నారో మొత్తం? ఎంతకు కొంత ఉంటారు.
బాగానే అమ్ముడు బాబు ఇవి బాగానే ఉంటారు. ఇప్పుడైతే నేను ఇప్పుడు తయారు చేసి చూసారా, దాని టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే పెట్టుకొని కనబడుతుంది కదా ఆ విధంగా ఎత్తగా చపాతీలు వంగియాలి. అదిగా వంకేం చేసి ఇక చూసారా, ఇక కనబడుతుంది కండి ఏ విధంగా చేస్తున్నాను. సో ఇది ఈ విధంగా పొంగించుకొని తీసే సరిపోయేది. ఓ పక్క బొక్క పట్టదు, అందుకని అది ఎగిరి గాలిపోతా ఉంది. ఇది చేసే పద్ధతి. సో అయితే ఒక చపాతీ అయితే అయిపోయింది. నెక్స్ట్ చపాతీకి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని బుజ్జి దీన్ని ఒక కవర్లో పెట్టేసి కవర్ పెట్టు. లే కవర్ నాకు నేను పెడతా. దీంట్లో ఇంగ్రీడియంట్స్ నేను కవర్ తెమ్మని చెప్పి లేదంటే హాట్ బాక్స్ ఉంది కదా మనకు, అది క్యారీ తెచ్చుకోగా దాంట్లో పెట్టేసి మడత పెట్టి దాంట్లో పెట్టు. నాకైతే విపరీతంగా ఆకలి. సో అయితే ఫస్ట్ చేసి నేను తినేద్దాం. సూపర్. చిట్టాలు ఏం చేస్తున్నాం కదా, నా కూతురునైతే ఈరోజు వదిలేసాం, చిన్నపిల్లలు వదిలిపెట్టి వచ్చాం, ఫ్రీడమ్ ఇచ్చేసాం. ఎట్లుండితే తెచ్చింది. నువ్వు తెలుసు చికెన్ ఇప్పుడే నోరు నైగో బాబా చూడు చీకులు అటుకిచ్చాను. నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను ఏదన్నా అంటానికి నోరు వచ్చింది కదా, ఏదన్నా పర్ఫెక్ట్గా చేస్తే అసలు బొగడ్డండి. సూపర్ చేసేవాళ్ళు పో. అదే షేప్ అన్నట్టయితే ఎన్నో అంకలు పెట్టేవు. ఇప్పుడు టైం అయింది. వైల్డ్ లైఫ్ అంటే ఈ విధంగా ఇది మరి. చాలా మంది చేస్తారు కదా వీడియోలు అట్ట. అవును. సో అయితే ఈ విధంగా ఎప్పుడైనా చేద్దాం అనుకుంటారండి, నేను తప్పకుండా వస్తా. మా ఆయనకి ఇట్లా చేయటం అంటే వీడియోలు చాలా ఇష్టం. వీడియోస్ అంటే అయ్యో మర్చిపోయింది. అయ్యో అయిపోయింది. మళ్ళీ ప్యాన్ పెట్టేసి సేమ్ ప్రాసెస్. ప్యాన్ పెట్టేయటం, పిండి తీసుకోవడం, రుద్దేయటం, పొద్దేయటం, అక్కడ బంద్ అవ్వడం. ఇంకా మిగిలింది చికెన్ మ్యారినేషన్ చేసింది మిగిలింది. అయితే అటుపక్క ఇటుపక్క ఇంకో 2 కూర్చో, అటే ఇంకో 2 కూర్చో. దానికో 3 దీనికో 3 కూర్చోయి. మిగతా అదే దాన్ని కూడా మ్యారినేషన్ చేయి. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో అయితే రెండింటికి, కర్రీకి ఇదే ప్యాను, చపాతీలకి ఇదే ప్యాన్. సో ఈ చపాతీలు ఎప్పుడు అవుతాయో, ఈ కర్రీ ఎప్పుడైదో నాకైతే విపరీతంగా ఆకలి అవుతూ ఉంది. సో అయితే చూస్తూ ఉండండి. ఇదంతా పెద్ద సిరీస్ లాగా చేస్తూ ఉంటాను. మొత్తానికి మన జర్నీలో ఏ విధంగా వచ్చిందో చూద్దాం. చపాతీలు అయితే చాలా అవుట్కి అయిపోయింది. ఇదే లాస్ట్ది అనమాట. కాలువ మీదకి వెళ్ళాడు మా ఆయన వచ్చేసి. ఇంకా చికెన్ కర్రీ చేయాలి.
దీని అయితే ఇంక మంటల మీద కాల్చుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకా చపాతీలు చేయడం అయిపోయింది. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం. కర్రీకి ప్యాన్ పెట్టుకుందాం. కడిగాను. అదంతా బాగా ఆయిల్ అంటున్నానింది. వాటర్ అంతా ఇనిగిపోవాలి. తర్వాత కోసంత ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ ఒకటికి పోసాను అనమాట. మ్యారినేషన్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. ఇంకోండి మన చికెన్. ఆయిల్ అయితే హీట్ అవుతుంది కాబట్టి చికెన్ కూడా వేసేసుకున్నాం. చికెన్ మొత్తం వేసుకున్నాం కదా, కలిపేసుకున్నాం. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నామండి. నేను ధనియా జీరా పౌడర్ అన్నీ మ్యారినేషన్లో వేసాను. ఇది ఒకటి మర్చిపోయాను అనమాట. కొంచెం వేసి కొంచెం ఆపాను. దాన్ని కూడా కలుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ ఇప్పుడే పడతాయి. చూసారు కదా అట్లా. చూసారు కదా ఏ విధంగా ఫ్రై అవుతుంది. ఇది తవా ఫ్రై అనమాట. కర్రీ లాంటి తవా ఫ్రై. ఇలా అడుగు కూడా అంటట్లేదు, చక్కగా ఫ్రై అయిపోతుంది. వాటర్ కూడా ఏం పోయకుండా ఈ విధంగా కలిపేసుకున్నాం. ఈ విధంగా ఈ ప్యాన్ పనికిరాదనమాట. మామూలుగా రోటీస్ అంటే రొట్టెలు చేయడానికి రాలేదు, అంటే రొట్టెల నుండి దోశలు వేయడానికి. అందుకని మా మమ్మీ పక్కన పెట్టేసింది. మా ఆయన అన్నాడు, ఇది క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి, నేను దాన్ని కొంచెం గుంతాలు చేస్తాను, తీసుకొని రా అని చెప్పాడు. ఎట్టుంది మూత కూడా సెట్ చేసేసాము. ఉడుకుతా ఉంది. అసలు ఆకలి అయితే మామూలుగా అయితే తీసాను అనమాట. చివరికి మన కర్రీ వచ్చేసి చూసారా ఎంత బాగుందో. నీళ్ళనే అయ్యే ఫామ్ అయినాయి దాంట్లోనే. సైడ్ లాగేస్తే చాలా కర్రీ అనేది కింద పోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఉడకాలి, ఇంకా మూత పెట్టేసుకున్నాం. జీవితంలో ఒక రోజైనా ఈ విధంగా గడపాలని అనుకుని ఎంతమంది అనుకుంటారు. అది ఏ విధంగా అంటే చూడండి ఒకసారి. ఈ విధంగా చూసానండి. మా పచ్చడి చేలు పక్కన కనబడుతుంది కదా, అది వచ్చేసి మా మొక్కజొన్న చేను. దాన్ని నీళ్ళు కడతామని చెప్పేసి వచ్చామండి చేనుకి. కానీ ఊరుకుంటాం ఎందుకని చెప్పేసి వచ్చేటప్పుడు ఒక అరకేజీ చికెను, అదేవిధంగా గోధుమ పిండి అన్నీ తీసుకొచ్చి అది పుల్కాలు విత్ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా చేసేసాం. చికెన్ తవా ఫ్రై తెలుసా కర్రీ కన్నా, అది చికెన్ తవా ఫ్రై లాగా ఉంది ఇదంతా. సో అయితే దీని ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో
ఉంటుంది, కింద లింక్ ఇస్తామండి, దాన్ని చూసేయండి. ఓకేనా, తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకేనా, బాయ్. సో అయితే చీకులు కూడా చేసేద్దాం ఇప్పుడు. ఎట్లా అంటే ఎంతగా చేసి పెట్టింది ఉంది కదా మన దగ్గర, దాని మీద అయితే ఈ విధంగా పెట్టేసుకుందాం మొత్తం. ఈ స్మోక్ ఫ్లేవర్ ఎక్కువ వచ్చింది. నెయ్యి వేసాం కదా బాబా, స్మోక్ ఫ్లేవర్ ఎక్కువైనా మంచిదే మనకి. ఇంకా ఈ విధంగా చీకులు కాల్చుకుని తింటుంటే అబ్బా నా స్వామి రంగా అసలు ఏ విధంగా ఉండిద్దంటే. నెయ్యి కూడా వేసేసాం దీంట్లో. ఏ సరిగ్గా కూర్చో. ఏది చూడు. సరే ఫ్రెండ్స్ చీకులు చేస్తున్నాం. చూసారు కదండి ఎట్లా ఉందో పైనుంచి చూస్తుంటే. సుయ్ 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 అనుకుంటా. అసలు పైన కాలింది చూస్తే నోరు ఊరిద్ది. ఒకసారి పొలాల్లో మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చింది. చీకులు అయిగోండి చూసారు కదా. మనం అప్పుడే కదా తింటాం. నువ్వు పెళ్ళికి ముందు ఎప్పుడంటే తిన్నావా? తినాలని ట్రై చేసి కుదరలా. చికెన్ తవా ఫ్రై. ముక్క రాలిపోయిందా? ఏడా ముక్క కాదు, ఉల్లిపాయ. అది తీసుకో, అది తీసి పెట్టు. చూడండి ఎన్ని పులకాలు. సో అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు రెండు. సో అయితే ఎన్ని తింటే అన్ని. ఇంక ఈ విధంగా అయితే ఇద్దరు సరి సమానంగా వేసేసుకొని కర్రీని చూసారు కదా. కర్రీ ఏ విధంగా ఉందో ఆన్ చేసేదాన్ని కనబడుతుంది. ఇద్దరు నేను కనబడుతుంది కదా. వేడి వేడి గ్రేవీ కర్రీ అయ్యే విజయ్ తొందరగా, ఎందుకంటే చేలో నీళ్ళు పారుతూ ఉన్నాయండి, అందుకని చీకులు కొండ నంచుకుంటావా? ఒక పక్కన దాన్ని కూడా లాగిచ్చి. ఇది వచ్చేసి చీకులు కావాలా అడగా బుజ్జ ఇట్లానే దించేసి ఓడేసి కింద పడి. చపాతీలో పెట్టుకుంటావా? చికెన్ కబాబ్స్ అండ్ చికెన్ కర్రీని ఏ విధంగా నంచుకొని తినాలో చూసేయండి. ఓకేనా, పచ్చి ఉల్లిపాయ కూడా నేను నంచుకోవడానికి. పచ్చి ఉల్లిపాయ దీంట్లో ఆనియన్ ముక్కలు ఉన్నాయి, టమాటా ముక్కలు ఉన్నాయి, గ్రేవీ ముక్కలు ఉన్నాయి. సూపర్ మంచి సూపర్. మీ నెంబర్ కానీ చెబుతున్న నెంబర్ కానీ అసలు ఇది మాత్రం ఎక్స్టెండ్ చేసి నేను తిన్న చేద్దాం. అమోఘం, టేస్ట్ మాత్రం అద్భుతం. నెయ్యి ఫ్లేవర్ అమోఘంలో అద్భుతం. నెయ్యి ఫ్లేవర్ స్మోక్ ఫ్లేవర్ కదా. సూపర్. ఈ టేస్ట్ మాత్రం అమోఘం అద్భుతం. టేస్ట్లో నెంబర్ 1 టేస్ట్ ఇది. స్మోక్ కొన అది కాక నెయ్యి వేసాము, స్మోక్ ఫ్లేవర్ బాగా తగిలింది. హాయ్ అండి మీ అందరికీ. సో అయితే ఈ విధంగా నేను నా భార్య మా చేనికి మొక్కజొన్న చేని నీళ్ళు కట్టడానికి వచ్చేసి, నా భార్య అంటే నేను నీళ్ళు కడతా ఉంటే నా భార్య ఊరుగా ఉంటుందని చెప్పేసి నేనేం చేశానంటే వచ్చేటప్పుడు 1 కేజీ చికెన్ ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకొచ్చి రెండింటిని ఈ విధంగా పులకలను, ఈ విధంగా చికెన్ కర్రీ, అదేవిధంగా చికెన్ కబాబ్స్ అయితే చేసాము. చూసారండి చికెన్ కబాబ్స్ ఏ విధంగా ఉన్నాయో.
సో అయితే అసలు తింటుంటే అమోఘం అద్భుతం అండి టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అయితే టేస్ట్ ఒకసారి చూడండి ఎట్టుందండి సూపర్ తింటేనే తినబుద్ధి అవుతుంది అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇది మాత్రం తప్పకుండా మీరు మీ పొలాలకు వెళ్తే ఏ విధంగా ట్రై చేసుకోండి. సో అయితే చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీసామండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకేనా? సుబ్బు బుజ్జి ఆఫీషియల్. బాయ్. అసలు ఈ అక్క ఈ టేస్ట్ ఈ తింటాం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. స్పైసీగా ఉంది, కొంచెం లైట్గా. పచ్చని చేలు మధ్య నుంచి నడుచుకోకపోతే ఆ ఫీలే వేరబ్బా. మా చేను గడ్డి మందు కూడా కొట్టాము. 2 రోజుల్లో గడ్డి కూడా ఎండిపోయిద్ది అనమాట. దీనికి తక్కువే, ఆ చేనుకి వచ్చినట్టుగా అయితే ఈ చేనుకి రాలేదు. పురుగు మందు కూడా కొట్టేసాం. ఏం పురుగు పడుతున్నాయి మళ్ళీ. పోయిందిలే చాలా వాటికి. మళ్ళీ ఒక 4-5 రోజులు ఆగి కొట్టేది. సరేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిందనమాట. చేనుకైతే నీళ్ళు కట్టాలా, మళ్ళీ వెళ్తున్నాము. మా ఫేస్లో అయితే కారు రావు. లైట్ అయినా ఇప్పుడు తెయ్యాలన్నానా కొంచెం క్లారిటీ ఉండదు. చిట్టుతల్లి వచ్చేసి అమ్మాల కాడే ఉంది, ఇంకా తీసుకురాలేదు. రేపు తీసుకొద్దాము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందంట. ఏ చిట్టు ఏడదో చూద్దాము. చేను అయితే ఇంకా తడవలేదండి, చాలా ఒడికుంది. మధ్యాహ్నం వెళ్ళాము, మధ్యాహ్నమే స్లోగా వచ్చింది. స్లోగా వచ్చినా కానీ వంట చేసుకుంటూ కాలువ తిప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు కొంచెం స్పీడ్ వస్తుంది కాబట్టి 1 గంట పట్టింది అనమాట. చేను కాడ పోయిన తర్వాత చూపిస్తాను. మిగతాది నైట్ బ్లాగ్ ఏందనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా చేనుకి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందనమాట. ఖచ్చితంగా పోదొక్కు 8. అలా నుంచి కానొచ్చేది దాని నుంచి అనమాట. ఒక 10 దడిసి ఉంటాయి, ఇంకా 10-16 ఉండే బోధులు ఖచ్చితంగా. మళ్ళీ తడిసినట్టు ఇట్లా అడ్డీ వేసుకుంటూ ఉండాలి. కాలం అయితే ఫుల్ వస్తుంది, స్పీడ్. దాని పక్క దాన్ని కూడా వెళ్ళి బావా, ఇవన్నీ మర్చిపోయి తీసి వచ్చినావు బాబా. దీనికి కూడా బాబా అసలు ఈ కాలువకి అయ్యి ఆ నుంచి ఆఫ్ చేసేసాయి దీన్ని. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాడు పోతున్నాయి నీళ్ళన్నీ. ఆఫ్ చేద్దే. అన్న ఇచ్చాడా? పాపం చిట్టుతల్లి అయితే ఉందన్నమాట. మమ్మల్ని ఇక్కడ ఆడకుండానే ఫోన్ చేసేసాము. ఇప్పుడైతే చేనుకి వచ్చాం కదండి, ఇంకా నైట్ ఎంత ఇద్దాము చూస్తూ ఉండండి. మన వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు పెడతా ఉంటాము. ఇది ఒక్కటే నట్టుకుంటావు ఈడ. అబ్బో ఇది కట్ట తెగిద్ది బావా, నీళ్ళు మరి నాయని. ఇట్లా నిదానంగా ఎత్తానమాట ఆగేది, లేకపోతే స్పీడ్ వేస్తే స్పీడ్గానే ఉండిద్ది. ఎవరు కొంచెం చిన్నగా వేసుకుంటే పర్లేదు. దానికే బాగు కొద్దిగా. దీనికి ఏడేసే బా వడ్డీ సరిపోద్ది. ఏడే
ఇప్పుడు ఆన్ అయినట్టుంది.